హాయ్ వివర్స్, వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు. 17th ఎడిషన్ పౌల్ట్రీ ఎక్స్పో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ హైటెక్ సిటీలో అయితే 3 రోజుల పాటు అయితే ఎగ్జిబిషన్ చాలా అట్టహాసంగా కొనసాగింది. దాదాపు 50,000 మంది ఎవరైతే పౌల్ట్రీ పరిశ్రమ అడుగు పెట్టాలనుకున్న వారు, ఆల్రెడీ అడుగు పెట్టిన వారైతే విజిటర్స్ వచ్చి ఎక్స్పోని కూడా చూడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పౌల్ట్రీ ఇండియా చైర్మన్ ఉదయ్ సింగ్ బైస్ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఎట్లా సక్సెస్ అయింది. ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. So how many people to came here this expo? Exhibition was started on 26th and 27th and 28th. Today being concluding this exhibition. Exhibition dada ki 500 exhibitors and 50,000 people paina ee exhibition attend chesnaru. Deen party this will be now called as the poultry's biggest exhibition in the world. Endukante chala daka exhibitors were from 40 countries from abroad and visitors from all over India. అండ్ స్పెషల్లీ ఈ ఎగ్జిబిషన్లో చూడాలని ఏంటంటే వాళ్ళు కొత్త ఫార్మింగ్కి కొత్త ఫార్మర్స్ జాయిన్ చేసినారు. ఉన్న ఫార్మర్స్ కూడా వాళ్ళ ఫార్మ్ ఎట్లా పెంచుకోవాలా, దాని ప్రాక్టీసెస్ ఎట్లా అడాప్ట్ చేయాలా. టెక్నాలజీ హెస్ బికమ్ వెరీ ఈజీలీ అవైలబుల్, చాలా కాస్ట్గా ఎఫెక్టివ్ అయిపోయింది. దానివల్ల దానికి ఎట్లా పెంచుకోవాలని కూడా ఇప్పుడు కొత్త ఫార్మింగ్ సిస్టమ్ ఇక్కడ వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోనికి చాలా మంచి అవకాశం దొరికింది. దీన్ని బట్టి ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హూ హ్యావ్ ప్రపోజ్డ్ అండ్ హూ హ్యావ్ హెల్ప్ దిస్ ఎంటైర్ ఈవెంట్ టు హ్యావ్ స్మూత్లీ ఫంక్షన్. మాకు చాలా దాకా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీంట్లో సహకారం ఇచ్చింది. చాలా దాకా మా యానిమల్ హస్బెండరీ మినిస్టర్ శ్రీ హరి వికాటి గారు చాలా దాకా దీనికి సపోర్ట్ చేసినారు. అండ్ ఇంకా అష్యూర్ కూడా ఇచ్చినారు పోల్ట్రీకి ఇంకా పెద్ద స్కేల్లో తీసుకుపోదాం అండ్ వీ విల్ సపోర్ట్ పోల్ట్రీ ఇన్ ఎవ్రీ వే ఇన్ తెలంగాణ అండ్ మేక్ ఇట్ అ వరల్డ్ డెస్టినేషన్. సార్, తెలంగాణలో పౌల్ట్రీ ఇంకా డెవలప్మెంట్ కావడానికి స్కోప్ ఎట్లా ఉంది అంటే ఇక్కడ గవర్నమెంట్ కానీ అలాగే మన యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పౌల్ట్రీ పరిశ్రమలకు అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేస్తున్నాడు ఈ ఎగ్జిబిషన్లో చూసింది ఏంటంటే కొత్త యూత్ చాలా దాకా వచ్చినారు, కొత్త ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సో చాలా దాకా క్లియర్ ట్రెండ్ ఉన్నది. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పుట్టింగ్ అప్ న్యూ ఫార్మ్స్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ చాలా దాకా మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే తెలంగాణ ఇస్ గోయింగ్ టు బీ రాకింగ్ ఇన్ కమింగ్ టైమ్స్ ఇన్ ద పోల్ట్రీ అగైన్ చికెన్. సో ఐ షుడ్ సే దాట్ మచ్ ఓన్లీ. థ్యాంక్ యూ. చూస్తారు కదా, పౌల్ట్రీ పరిశ్రమలో అయితే తెలంగాణ దూసుకెళ్తుందని చెప్పేసి కూడా ఉదయ్ సింగ్ బైస్ గారు చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇండియాలో నెంబర్ 1 ఆ చికెన్ కానీ ఎగ్ ప్రొడ్యూసర్గా తెలంగాణ ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రాందర్తో శ్రీనివాస్, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.